శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, కర్కాటక రాశిలో బుధుడు, గురువు, శుక్రుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనేశ్వరుడు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుడు, తృతీయ స్థానంలో రవి, చతుర్థ స్థానంలో బుధుడు, శుక్రుడు, గురుగ్రహ సంచారము, పంచమ స్థానంలో కేతువు, వ్యయస్థానంలో శనేశ్వరుడు, లాభస్థానంలో రాహువు. క్రితం ఉన్నటువంటి పరిచయాల ద్వారా, స్నేహాల ద్వారా, పరపతి ద్వారా ఇప్పుడు రాబోయే రోజులకు సంబంధించి కొన్ని కార్యక్రమాలలోనూ వ్యవహారాలలోనూ మంచి జరిగే అవకాశం ఉంటుంది. దూరపు దృష్టితో క్రితం మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు అనుకూలంగా మారతాయి. ఈ రోజున మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఎక్కువ పనిభారం వలన, ఒత్తిడి వలన శరీరం అలసటకు గురవ్వటము, వాతావరణంలో వస్తున్న మార్పులకి తట్టుకోలేక అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. శ్రమ పెరిగినప్పుడు కాస్తంత శ్రద్ధ కూడా పెంచండి. దీనివలన ఇబ్బంది పడకుండా ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త రుణాలు తీసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ వడ్డీ చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుందేమో అన్న భయం కొద్దీ కొన్ని ఖర్చుల్ని తగ్గించుకోవడము, కొన్ని చోట్ల కాస్ట్ కటింగ్ చేసుకొని ఏదో సరిదిద్దాలి, సర్దుకుపోవాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఉద్యోగ నిమిత్తం ఉంటుందో లేదో అన్నటువంటి ఆలోచనలు, అభద్రతా భావమే ఎక్కువ శాతం పెరుగుతుంది. ఈ వారం పరిహారం. రాబోయే సోమవారము పౌర్ణమి తిథి మూలా నక్షత్రంతో కలిసి వచ్చింది. ఈ రోజున సరస్వతీదేవి హోమాన్ని జరిపించండి. ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, చదువుకునే వాళ్ళు, వ్యాపారాలలో ఉన్నవాళ్ళు, మీరు ఎక్కడ ఏ వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఉన్నవాళ్ళైనా, ఇంట్లో ఉండేవాళ్ళైనా కూడాను సరస్వతీదేవి పూజని ఈ రోజున నిర్వహించండి. తద్వారా మంచి జ్ఞాపక శక్తి, జ్ఞానశక్తిని మీరు పొందుతారు. దానివలన మీకు మంచి జరుగుతుంది. ఉద్యోగంలో మనకు తెలివితేటలుంటే ఉద్యోగంలో మంచి కదండి జరిగేది. వ్యాపారంలో కూడా లెక్కలు బాగా వేయగలుగుతాము. స్ట్రాటజీసు, ప్లానింగ్స్, ఎగ్జిక్యూషన్ కూడా బాగుంటుంది. కాబట్టి రాబోయే సోమవారం రోజున సరస్వతీదేవి హోమాన్ని లేదా పూజను ఆచరించండి. మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వివాహపరమైన అంశాలలో ఆటంకాలు ఎదురవటము, జాతకాలు కలవట్లేదని లేదా ఇతర అంశాల దృష్ట్యా ఆలస్యం అవటము, చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా కీలక సమాచారాన్ని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రాశిలో కుజగ్రహ సంచారము, ద్వితీయంలో రవి, తృతీయంలో బుధుడు, శుక్రుడు, గురువు, లాభస్థానంలో శనేశ్వరుడు, దశమ స్థానంలో రాహు. మార్కెటింగ్ విభాగాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ వ్యాపారాలు, సివిల్ కన్స్ట్రక్షన్ వ్యాపారాలలో ఉన్నవారికి ఆదాయం బాగుంటుంది. క్రయ విక్రయాలు చక్కగా జరుగుతాయి. ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లు, రెనోవేషన్లు పనిభారం పడే అవకాశం ఉంటుంది. వద్దన్న కొద్దీ ఇంట్లో కొంతమంది అక్కర్లేని విషయాలన్నీ తీసుకొని వచ్చి వాళ్ళకి అవి ఉన్నాయి, వీళ్ళకి ఇవి ఉన్నాయి, మన ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది అన్న పోరు పెరిగే అవకాశం ఉంటుంది. సంతానం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.
నిర్లక్ష్యం కారణంగా, అశ్రద్ధ కారణంగానే ఎక్కువ శాతం ఇబ్బంది పడే అవకాశం ఉంది. సొంత వైద్యం చేసుకోవద్దు. ఖచ్చితంగా డాక్టర్లను సంప్రదించి వాళ్ళు ఇస్తున్న సలహాలు సూచనల మేరకు మాత్రమే నిర్ణయం చెయ్యండి. ఉదాహరణకు ఎలా పరిస్థితి ఉంటుందంటే, తండ్రి ఊరెళ్తారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు, పిల్లవాడికో పిల్లకో జ్వరం వస్తుంది, ఏదో ఇబ్బంది ఉందమ్మా రిపోర్ట్స్ చేయిద్దాము, 1-2 రోజులు అవసరమైతే హాస్పిటల్లో ఉంచుదామంటే తండ్రి ఊరు నుంచి వచ్చేంత వరకు పిల్లల్ని ఇంట్లో ఉంచడం అనేది అది కరెక్ట్ కాదు. ఆయన వచ్చినప్పటికి వస్తారు. ఈ లోపల పిల్లవాడి ఆరోగ్యం మరి క్షీణిస్తే, కాబట్టి ఏ సమయానికి ఏ నిర్ణయం చేయాలో ఆ నిర్ణయం చేయటం అనేది కరెక్టు. మనకు భయం ఉందనో, బాధ ఉందనో, బెదురుందనో మాత్రం మనం తప్పుడు నిర్ణయం చేయకూడదు. ఇదే విషయం పెద్దవాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఇది తెలుసుకొని మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం పరిహారం: రాబోయే సోమవారం రోజున బిల్వ దళాలతో, గంధంతో, పంచామృతంతో శివాలయంలో అభిషేకం జరిపించండి. దీనివలన మంచి ఫలితాలను మీరు పొందుతారు. క్రితం వారము అమావాస్య ఆదివారము ఏదైనా నరదిష్టి, చీడ పీడ ఏమైనా ఉండి ఏదైనా తొక్కకూడనటువంటివి తొక్కి వచ్చినా, తద్వారా ఏదైనా సమస్య రాబోతున్నా, జన్మజాతకంలో కూడా ఏమైనా సమస్యలున్నా, ఇలా మాసానికి ఒకసారి పౌర్ణమి లేదా మాస శివరాత్రి రోజున అభిషేకం చేయించుకోవటం వలన ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి విషయాలనేవి జరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త ఉపాధి అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. సుదూర ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. అయిన వాళ్ళకి ధన సహాయం చేసే ఉద్దేశం మరింతగా పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రాశిలో రవిగ్రహ సంచారము, వ్యయంలో కుజుడు, ద్వితీయంలో బుధుడు, శుక్రుడు, గురువు. ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది ద్వారా వస్తున్న ఈ చికాకుల్ని, ఈ సమస్యల్ని ఆపాలి, ఏదో నియంత్రించాలని మీ మానవ ప్రయత్నం మీరు చేస్తారు. కానీ ఫలితం మాత్రం దక్కకపోవచ్చు. నిరాశపడద్దు. ఎందుకోసమైతే చేస్తున్నామో అది మాత్రం మంచి కార్యక్రమమే. అలా చేయడం వల్ల వాళ్ళకి మంచిది, మీకు మంచిదే. కాబట్టి ఇలాంటివి మానుకోవాల్సిన అవసరం లేదు. తరచూ అవకాశం ఉన్నప్పుడల్లా మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ఏ నాటికో ఓ నాటికి అవతల వాళ్ళలో మార్పు వచ్చి తద్వారా కుటుంబం బాగుండే అవకాశంగా ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. కొంతమంది ద్వారా కొన్ని వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టించి అవి ఇరకాటంలో పడ్డాము అన్న ఆలోచనలు, అభిప్రాయానికి మీరు వస్తారు. ఈ రాశి వారికి ఈ వారం చేసుకోదగినటువంటి పరిహారం: మంగళవారం రోజున గౌరీదేవి అష్టోత్తరాన్ని చదవటము, అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. ఇంట్లో చేసుకోవచ్చు. చదవటం రాకపోతే వినుటూ అయినా అష్టోత్తరం వస్తున్నప్పుడు కుంకుమతోటి అర్చన చేయండి. కాస్తంత పసుపుతోటి కూడా అర్చన చేయండి. లేదా దగ్గరలో అమ్మవారి దేవాలయం ఉంది, అక్కడికి వెళ్ళండి, కాసేపు కూర్చోండి, అమ్మవారి స్తోత్ర పారాయణ చేసుకొని పూజ చెయ్యండి. దానివలన మంచి జరుగుతుంది. గురుబలం పెరుగుతుంది. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు యోగకారకుడుగా మారి ధనప్రాప్తికి, కుటుంబ అభివృద్ధికి కాస్తంత అనుకూలిస్తారు. మీకు పనులు జరుగుతాయి. ఇలా ప్రతి మంగళవారం చేసుకోవటం వలన మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రాంతాల నుంచి ఇన్విటేషన్లు రావటము, ఆహ్వానాలు రావటము ఆనందకరమైన అంశంగా మారుతుంది. సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు నెరవేరుతాయి. అభీష్టం నెరవేర్చుకోగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. కొన్ని వ్యవహారాల వలన, కొంతమంది మనుషుల వలన కొన్ని అక్కర్లేనటువంటి నిందారోపణలు, గొడవలు కాస్తంత మీరు సుకుమారంగా మారిపోయే అవకాశం ఉంటుంది. అంటే మీ తప్పు లేదు, మీ ప్రమేయం లేదు. వాళ్ళు ఊరుకోకుండా ఏదో మాట్లాడటము,
దాని వలన మీకు చికాకులు రావటము పెద్ద తలనొప్పిగా సమస్యగా మారుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 4. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రాశిలో గురుగ్రహ సంచారము, శుక్రగ్రహ సంచారము, బుధగ్రహ సంచారము, వ్యయంలో రవి, లాభంలో కుజుడు. అయిన వాళ్లతో అనురాగాన్ని ఆప్యాయతని పొందాలన్న ఆలోచనలు 100కి 100 పాళ్ళు మంచిదే, కరెక్టే. ఇందులో మీరు వాళ్ళ ఆస్తి అడుగుతున్నది లేదు, వాళ్ళ ఆభరణాలు అడుగుతుంది లేదు. కేవలం అయిన వాళ్ళైనందువలన కాస్తంత ప్రేమ పంచవచ్చు కదా, మమకారంతో మెలగచ్చు కదా అని. కానీ ఇది కూడాను కోట్ల రూపాయల ఆస్తితో సరిసమానంగా వెలకట్టి ఇస్తే ఎక్కడ తరిగిపోతుందో అన్నటువంటి అభిప్రాయంతో ఉండేవాళ్ళని, ఈ రకమైనటువంటి ఆలోచనల వాళ్ళని మీరు కలుసుకుంటారు. ఇదొక బాధాకరమైనటువంటి అంశము. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దవాళ్ళ సలహాలు సూచనల మేరకు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు కలిసి వస్తాయి. వివాహము, ద్వితీయ వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆహారపు అలవాట్ల వ్యవహారాలలో మాత్రము కాస్తంత జాగ్రత్తలు అవసరము. క్రయ విక్రయాలలో అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి పేరు మీద కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. దానికి సంబంధించినటువంటి ధనాన్ని కూడా మీరు కేటాయించుకోగలుగుతారు. అది లభిస్తుంది, బాగుంటుంది. ఈ వారం పరిహారం: ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. కాస్తంత ఆర్థిక అభివృద్ధి లేదు, ఎప్పుడు అప్పు తీసుకోవడము, తీర్చడము, మళ్ళీ అప్పు తీసుకోవడము, ఈ ఎంతకీ ఎదగలేకపోతున్నామని అనుకున్నవారు ప్రతి శుక్రవారం రోజున కనకదార స్తోత్రం చదువుతూ అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుంకుమార్చన చెయ్యండి. లక్ష్మీదేవి పూజ చెయ్యండి. ఈ విధంగా చేయటం వలన మంచి జరుగుతుంది. లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. చేయాలనుకున్న కార్యక్రమానికి వాళ్ళ అండదండలు, సహాయాన్ని మీరు పొందగలుగుతారు. గతించిపోయిన వాళ్ళ జ్ఞాపకాలు మిమ్మల్ని బాధించడము, కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ రాశిలో కేతువు, వ్యయస్థానంలో బుధుడు, శుక్రుడు, గురువు, లాభస్థానంలో రవి, దశమ స్థానంలో కుజుడు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపార క్రయ విక్రయాల నిమిత్తం చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి కొన్ని అగ్రిమెంట్స్ గురించి, కొన్ని డిస్కషన్స్ గురించి, మీటింగుల గురించి వెళ్ళేటువంటి చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో ఉన్నవారికి స్తబ్దు స్థితిలో నుంచి కాస్త మార్పు వస్తుంది. కొన్ని అమ్ముడుపోవడము, తద్వారా మంచి పేరు రావడము, శుభ సూచనలు సుస్పష్టంగా కనిపిస్తాయి. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్నవారికి, సివిల్ కన్స్ట్రక్షన్ వ్యాపారాలలో ఉన్నవారికి, క్యాటరింగు, ఫుడ్ వ్యాపారాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులకు మించి మంచి ధనాన్ని పోగు చేసుకోగలుగుతారు. క్రితం అవసరం నిమిత్తం తీసుకున్నటువంటి రుణాలను కూడా చెల్లించి వేయగలుగుతారు. ఈ వారం పరిహారం: రాబోయే సోమవారం రోజున శివాలయంలో పంచామృతాలతో అభిషేకం జరిపించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో ఈ రోజున ప్రత్యేకంగా మహాపాశుపత హోమాన్ని జరిపించండి. లేదా మాస శివరాత్రి రోజున మహాపాశుపత హోమాన్ని జరిపించండి. గురుగ్రహం అనుగ్రహాన్ని పొందుతారు. వ్యాపార అభివృద్ధి, కుటుంబ అభివృద్ధిని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త పెట్టుబడుల రూపంలో కొంతమందితో సమస్యలు ఏర్పడవచ్చు. మనకు అవసరం ఉంది, కరెక్టే,
కానీ అవతల వ్యక్తి కూడా కరెక్ట్గా ఉండాలి కదా. ఇది కాస్తంత తెలుసుకొని నిదానంగా వ్యవహరించండి. కావాలంటే బ్యాంకు వాళ్ళను కావచ్చు, క్రితం ఇచ్చినటువంటి నమ్మకస్తుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు తెలిసిన వాళ్ళే కాబట్టి దాని వలన మనకి మంచో చెడో ముందే తెలుస్తుంది. ఒక సామెత ఉంటుందండి, తెలిసిన దయ్యం మేలు తెలియని దానికన్నా అన్నట్టు. కాబట్టి కొద్దిగా ఈ వ్యవహారాలలో మాత్రము కొత్త వాళ్ళని ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క వ్యవహారాలలోకి దించడము, వాళ్ళకి వ్యాపారాలలో స్థానాలు ఇవ్వటం మాత్రము అంత కరెక్ట్ కాదు. ఇది తెలుసుకొని మెలగండి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు ఏర్పడతాయి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి దశమ స్థానంలో రవి, లాభస్థానంలో బుధుడు, శుక్రుడు, గురువు, భాగ్యస్థానంలో కుజుడు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడాను అనుకూలంగా ఉంటాయి. మొదటి ప్రయత్నం కాక ద్వితీయ ప్రయత్నంలో అనుకూలంగా ఉంటుంది. మీకు అత్యంత సన్నిహితులైన వాళ్ళ ఆరోగ్యము, అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తుల ఆరోగ్యం గురించి ఎక్కువగా కలత చెందుతుంటారు. వాళ్ళకు బాగుందో లేదో, రికవర్ అయ్యారో లేదో, వాళ్ళు ఏమైనా అవస్థపడుతున్నారేమో, ఈ విధమైనటువంటి ఆలోచనలు తరచూ వేధించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఆలోచనల వలన మీ ఆరోగ్యము, మీ మేధాశక్తి, ఫోకస్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాస్తంత ఎంతవరకు అంతవరకు అన్నట్టుగా ఉండండి. లేదా వాళ్ళ బాగోగుల కోసము ఏవైనా శాంతి కార్యక్రమాలు, పూజలు చేయించండి. లేదా వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీరు కూర్చొని వాళ్ళ సేవా కార్యక్రమాలలో ఉండండి. అంతేగాని ఉద్యోగం చేస్తూ, వ్యాపారం చేస్తూ మనిషి ఇక్కడ మనసు ఎక్కడ అన్నట్టు మాత్రం చెయ్యొద్దు. దీని వలన ఇబ్బందులు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కార్యానుకూలత పెంచుకోవడం కోసము రికమెండేషన్లు చేయడము, కాస్తంత ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఈ వారం పరిహారం. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. సోమవారం రోజున, మంగళవారం రోజున శివపార్వతులకు అర్చన, అభిషేకం జరిపించండి. దీనివలన మంచి ఫలితాలను మీరు పొందుతారు. రాబోయే మాస శివరాత్రి రోజున మహాపాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత, కుటుంబ అభివృద్ధిని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సొంత కాళ్ళ మీద నిలబడాలన్న ఆలోచనలు పెరుగుతాయి. విదేశీ ప్రయత్నాలు, అవకాశాలు కలిసి వస్తాయి. కొన్ని సందర్భాలలో మీరు దూరపు దృష్టితో ఆలోచించలేదు, తొందరపడి నిర్ణయం తీసుకున్నాము. కొంతమంది స్నేహ బంధుత్వాలని మనము నెగ్లెక్ట్ చేశాము అని బాధపడే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వారి కాలం అనుకూలంగా ఉంటుంది. మరిన్ని కొత్త అవకాశాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి తులారాశి. తులారాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. అష్టమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో రవి, దశమ స్థానంలో శుక్రుడు, బుధుడు, గురువు. కొత్త పెట్టుబడుల విషయాలలో సానుకూలత, అనుకూలత ఏర్పడుతుంది. పెద్దలు నిర్ణయించిన ప్రకారం కొన్ని కార్యక్రమాలను చక్కగా నిర్వహించగలుగుతారు. మనస్తృప్తిని, మనశ్శాంతిని, ఆనందాన్ని పొందగలుగుతారు. శంకుస్థాపనకు సంబంధించిన అంశాలు, గృహప్రవేశము, శుభకార్యాలు, ఇంట్లో చిన్న చిన్న కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు నెరవేరుతాయి, బాగుంటాయి. ఇతరులకు సలహాలు ఇచ్చేటప్పుడు 10కి 100 సార్లు ఆలోచించి మాత్రం చెయ్యండి. అనవసరంగా తొందరపడి మాత్రము సలహాలు ఇచ్చి మీరు సమస్యల్లో ఇరుక్కోవద్దు. ఎవరైనా ఏదైనా చెప్తున్నారు ఎవరి గురించి అయినా, కొంతకాలం ఈ చెప్పుడు మాటలన్నీ కూడా వినకండి. గాసిప్స్కి దూరంగా ఉండండి. దీని వలన మీ బలం క్షీణించిపోకుండా ఉంటుంది. మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ పక్క వాళ్ళ గురించి చెడుగా చెప్పే వాళ్ళది ఇదంతా వినటం వలన మన చుట్టూ కూడా కాస్తంత నెగిటివిటీ ఏర్పడుతుంది. దీని వలన మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించుకొని మెలగండి. జీవిత భాగస్వామికి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేయండి.
వాళ్ళ అభిష్టం ఏదైతే ఉందో అది నెరవేర్చండి. ఏదో చిన్నపాటిదే భారీది అప్పు చేయమని నేను ఇక్కడ చెప్పడం లేదు. ఆవిడేదో చీరేదో అడిగారు, లేదా ఏ పండ్లో తెచ్చిమ్మన్నారు, అలా ఏదన్నా ఉంటే ఆవిడ చిన్న దాంట్లో తృప్తిపడి సంతోషించేది అవి ఇలా చెయ్యండి. దీనివలన మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగి మీకు ధనప్రాప్తి అనేది, పరపతి ప్రాప్తి అనేది కలుగుతుంది. ఈ వారం పరిహారం: రాబోయే సోమవారం రోజున సరస్వతీదేవి పూజను, సరస్వతీదేవి హోమాన్ని జరిపించుకోండి. ఈ రోజున సరస్వతీదేవి స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజున విష్ణు ఆలయంలో స్వామివారికి సేవా కార్యక్రమాలలో పాల్గొనండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొన్ని ముఖ్యమైన అంశాలలో, ఛాలెంజెస్లో, వృత్తి నిమిత్తం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఘన విజయాన్ని సాధించగలుగుతారు. ఊహించినటువంటి మార్పులు ఏర్పడతాయి. అవతల వాళ్ళు అసలు ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క పర్ఫార్మెన్స్ స్ట్రెంగ్త్ అనేది చక్కగా కనిపిస్తుంది. దీనివలన కొత్త అవకాశాలను మీరు పొందగలుగుతారు. కాస్తంత అభద్రతా భావము, ఇది మనం డీల్ చేయలేకపోతే ఉద్యోగం పోతుందేమో అన్న యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి. దానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోవద్దు. ఖచ్చితంగా బాగుంటుంది. మీ శక్తికి మించి మీరు వ్యవహరించగలుగుతారు, పనులు చేయగలుగుతారు. ఇది నమ్మండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఉద్యోగరీత్యా స్వల్పమైనటువంటి అలజడి కలిగినటువంటి వాతావరణము, ఇన్ టైంలో గుర్తింపు రాలేదు, ప్రమోషను లేదా ఇతర క్రెడిట్స్ రాలేదు అన్న అసంతృప్తి ఆవహించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో చేస్తున్న పని చాలా చక్కగా చేస్తున్నాను, అందరికన్నా కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను, అయినప్పటికీ గుర్తింపు రావట్లేదు అన్న అభిప్రాయానికి మీరు గురవుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సహోదర సహోదరీ వర్గంతో మాట పట్టింపులకు మాత్రం వెళ్ళవద్దు. కొన్ని ముఖ్యమైనటువంటి ఆస్తి కార్యక్రమాలు, వ్యవహారాలు, పంపిణీ అనుకోండి, లేకపోతే తదనంతరం రాసేవనుకోండి, ఏదైనా కానీ ఇక్కడ లీగల్గా డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకొని అంతా కరెక్ట్గా ఉందో లేదో 1-4 సార్లు చెక్ చేసుకోండి. దీనివలన తప్పులు జరగకుండా, నష్టపోకుండా మీరు రెక్టిఫై చేసుకున్న వాళ్ళు అవుతారు. అందరూ మనవాళ్లే అయినప్పటికీ మనకున్నంత తెలివి ఉన్నవాళ్ళు మాత్రం కాదు. ఇది గ్రహిస్తే చాలు. దీని ప్రకారంగా మీరు ఇతర విషయాల గురించి నిర్ణయం చేయండి. గతంలో ఒక మనిషి దగ్గర తీసుకున్నటువంటి ఒక హామీని నెరవేర్చమని అడిగే ప్రయత్నాలు చేస్తారు. అవి అంతంత మాత్రంగా ఉంటాయి. ఈ వారం పరిహారం: మంగళవారం రోజున, శుక్రవారం రోజున అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, సంతానం ఉన్నవారికి సంతాన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. ఒకవేళ వాళ్ళ వలన మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. అంటే వాళ్ళకు ఉద్యోగం రాలేదు, అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ పోతాయి. వాళ్ళకు ఉద్యోగం వస్తుంది, మీకు కూడా సంతోషం అనేది కలుగుతుంది. ప్రతి మంగళవారం రోజున, శుక్రవారం రోజున అరటినార ఒత్తులతో దీపారాధన చేయటం వలన ఇవి మీకు వచ్చేటువంటి ఫలితాలు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన కార్యక్రమాలకు సంబంధించిన అంశాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడతాయి. సహాయం వస్తుందనుకున్న సమయానికి రాక ఒక 10 నిమిషాలు, ఒక అరపూట ఆలస్యం అవుతుంది, అంత మాత్రమే. ఇందుకు మీరు సిద్ధంగా ఉంటే అంత మాత్రం చాలు, మిగతా పనులన్నీ కూడా జరుగుతాయి. ఇది గ్రహించుకొని మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మీ పేరు మీద ఉన్నటువంటి స్థిరాస్తిని అమ్మివేయటానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి ధనాదాయాన్ని పొందగలుగుతారు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి 7వ స్థానంలో రవి,
అష్టమ స్థానంలో బుధుడు, శుక్రుడు, గురువు, తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో శనేశ్వరుడు, ఆరింట కుజుడు. కొత్త కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభ పరిణామాలు ఏర్పడతాయి. మేనేజ్మెంట్ విభాగాలలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు క్రయ విక్రయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులకు తగిన ధనాన్ని పొందగలుగుతారు. మానసికంగా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రత్యేకించి బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నవారికి గోల్స్ రీచ్ అవ్వాలి, టార్గెట్స్ రీచ్ అవ్వాలి అన్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆఖరి నిమిషం వరకు కాస్తంత టెన్షన్ పడ్డా పనులు మాత్రం జరుగుతాయి. శుభ ఫలితాలను మీరు పొందుతారు. శుభ కార్యక్రమాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో అవకతవకలు, కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. పెద్దల్ని సంప్రదించే కార్యక్రమాలను ప్రారంభించండి. గణపతి పూజను, కులదేవత పూజను మాత్రం మర్చిపోవద్దు. ఈ వారం పరిహారం: శనివారం రోజున శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. మీ శక్తి కొలది పలహారము లేదా భోజనము ఒక 4 లేదా 5గురికి ఇచ్చి నమస్కారం చేసుకోండి. దీనివలన మీరు శుభ ఫలితాలను పొందుతారు. ప్రత్యేకించి నరదిష్టి ఎక్కువగా ఉంది, ఏడుపులు ఎక్కువగా ఉన్నాయనుకున్నవారు మంగళవారము లేదా శుక్రవారం రోజున దుర్గాదేవి అష్టకం విని అమ్మవారి దగ్గర ఒక 3 నిమ్మకాయల్ని పెట్టి పూజ జరిపించండి. ఆ ఒక నిమ్మకాయని మీతో కూడా ఉంచుకోండి. దీనివలన నరదిష్టి తగలకుండా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మీ మీద హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరుగుతాయి. మీరు చేస్తున్నది, సాధిస్తున్నది, సమకూరుస్తున్న దాంతో సంబంధం లేకుండా ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుంది, ఇంకా ఏదైనా ఇస్తే బాగుంటుంది, ఇంకాస్త బెటర్గా ఉండొచ్చు కదా అన్న నేపథ్యంలో కాస్త చికాకు కలిగించే అంశాలు, మనుషులతో మాట పట్టింపులు పెరిగే అవకాశం ఉండొచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు నీలం, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 2. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో శనేశ్వరుడు, సప్తమ స్థానంలో బుధుడు, శుక్రుడు, గురువు, ఆరింట రవి, పంచమ స్థానంలో కుజుడు. చేయాలన్న పట్టుదల మరింతగా పెరుగుతుంది. ఏదో ఒకటి జీవితంలో సాధించాలి, మనకంటూ ఒక గుర్తింపు అనేది ఉండాలి, మన కుటుంబానికి మనం అండగా ఉండాలి నా ఆలోచనలు మరింతగా పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో మధ్యవర్తుల్ని నమ్ముతారు. వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవాలన్న ఆలోచనలు ఉంటాయి. కానీ అవి ఎంతకీ ముందుకి సాగక మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాళ్ళకేమో మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఏదో మీరు దులుపుతారని, వాళ్ళు ఏదో దాచుకోవచ్చని. మీరేమో అలా ఏమో చెయ్యరు. మీ దగ్గర ఏమీ లేవు. ఇస్తే ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వగలుగుతాం, కానీ వేలకు వేలు ఇవ్వలేం కదా అన్న థాట్ ప్రాసెస్లో మీరుంటారు. ఎలాగో అడిగింది ఇవ్వరు కదా, పని ఎందుకు చేయాలని వాళ్ళు ఉంటారు. ఈ విధమైనటువంటి అంశాలలో మాత్రము కాస్తంత తెలిసిన వాళ్ళ ప్రమేయం ఉంటే మంచిది. దాని వలన మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించుకొని మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. బంధువుల తరపు నుండి లేదా స్నేహితుల నుండి ఆహ్వానాలను అందుకుంటారు. శుభ పరిణామాలు ఏర్పడతాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించి చర్చలు, ఇతర వ్యవహారాలలో పాల్గొంటారు. అందరితోనూ సఖ్యతగా మీరు మెలగగలుగుతారు. ఇది ఒకందుకు మీకు మంచి చేసే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం పరిహారం: ప్రతి శనివారం రోజున కాలభైరవ అష్టకాన్ని పఠించండి. కార్యానుకూలత మరింతగా పెరగటం కోసం బహుళ అష్టమి తిథి రోజున కాలభైరవ పూజను మీ పేరు మీద నిర్వహించండి. తద్వారా మంచి జరుగుతుంది. మెడలో కాలభైరవ రూపుని ధరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు, ఈవెంట్ మేనేజర్లుగా ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఇండివిజువల్గా, ఇండిపెండెంట్గా ప్రాక్టీసెస్ చేసేవారికి, అంటే హోమియోపతి డాక్టర్లు కావచ్చు, ఎలోపతి డాక్టర్లు, లాయర్లు, లేదా ఏదైనా ఫ్రీలాన్సర్గా పనిచేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది.
ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయి. మిమ్మల్ని ఉద్దేశించి మంచిగా మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రాశిలో రాహుగ్రహ సంచారము, ద్వితీయంలో శనేశ్వరుడు, చతుర్థంలో కుజుడు, పంచమ స్థానంలో రవి, 6ంట 3 గ్రహాల సంచారం ఉన్నది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. టైలరింగ్ వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారికి, మెడికల్, కాస్మెటిక్ వ్యాపారాలలో ఉన్నవారికి, వస్త్రము, ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. జీవిత భాగస్వామి పేరు మీద కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి. ఒక షాపో లేదో ఏదైనా షోరూమో తీసుకొని వాళ్ళ పేరు మీద కొన్ని కొత్త ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి, అనుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. శుభ సూచనలు ఉన్నా, మీకు రావాల్సినటువంటి న్యాయం జరిగే అవకాశం ఉన్నా, కావాలనే మధ్యలో వాళ్ళు రానివ్వకుండా ఇతర చెడు ప్రయత్నాలతో వాటికి అడ్డుకట్టలు వేస్తున్నారని, ఆటంకాలు తెస్తున్నారని సుస్పష్టంగా మీరు గ్రహించుకోగలుగుతారు. దీనికి తగినటువంటి చర్యలు తీసుకునే నిమిత్తంగా వేరే పెద్దవాళ్ళని సంప్రదించడము, సలహాలు, సూచనలు మీకు ఉపయోగపడతాయి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. కొత్త రుణాలను తీసుకునే అవకాశం ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రత్యేకంగా విదేశాలలో ఉండి ఉద్యోగం లేక అవస్థపడుతున్న వారికి ఈ మాసము అంటే ఈ నిజజ్యేష్ఠ పూర్తయ్యే లోపల ఉద్యోగ అవకాశాలను పొందే విధంగా ఉంది. మంచి గట్టి ప్రయత్నం చేయండి. నిరాశ బారిన మాత్రం పడవద్దు. ఈ వారం పరిహారం: ప్రతిరోజు గణపతి స్వామి వారిని పూజించండి. సోమవారం, బుధవారం రోజున జిల్లేడు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కాలం కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కొత్త పరికరాలు లేదా ఇంటికి సంబంధించి రెనోవేషన్స్ చేసుకోవడము, కొత్తవి అమర్చుకోవడము, ఈ విధమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. పూర్వం తీసుకున్నటువంటి కొన్ని అప్పుల నిమిత్తము డాక్యుమెంట్స్లో కొన్ని లోపాలు ఏర్పడటము, దాని వలన ఇప్పుడు ఎక్కువగా వడ్డీ చెల్లించవలసినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడవచ్చు. పెద్దవాళ్ళని, నిపుణులని సంప్రదించి మంచి నిర్ణయం చెయ్యండి. దీని వలన మీకు మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ రాశిలో శనేశ్వర గ్రహ సంచారము, వ్యయస్థానంలో రాహుగ్రహ సంచారము, తృతీయంలో కుజుడు, చతుర్థంలో రవి, పంచమంలో బుధుడు, శుక్రుడు, గురుగ్రహ సంచారము. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరంటే పడక కానీ లేదా మీ ఎదుగుదలకి ఇష్టం లేక కానీ కొంతమంది అడ్డంకులు వేసే అవకాశం ఉంటుంది. మీ దాకా ఫైల్ని రానివ్వకుండా విసిగించి వేధించడము, పై వాళ్ళ దృష్టిలో మాత్రము మీరు పనులు చేయడం లేదు, మీరు అశ్రద్ధ వహిస్తున్నారు, డెడికేషన్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు అన్నట్టుగా చిత్రీకరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వీళ్ళ విషయాలలో మాత్రము కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది అన్నది కొద్దిగా పరిసరాలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు మంచి నిర్ణయం చెయ్యండి. దాని వలన మీకు బాగుంటుంది. అంటే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వటం నాకు ఇష్టం లేదు, వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వటం నాకు ఇష్టం లేదు అంటే వాళ్ళందరూ ఏకమయ్యి మీ మీద కంప్లైంట్లు ఇవ్వవచ్చు. దానికి ప్రొటెస్ట్ కావచ్చు, దాన్ని అది అబద్ధమని నిరూపించడానికి మీ దగ్గర ఆధారాలు ఉండకపోవచ్చు. ఈ విషయాలలో మాత్రము మంచేదో చెడేదో సమయానికి ఏ నిర్ణయం తీసుకుంటే కరెక్టో అదే చెయ్యండి. ఎక్కడ సానుభూతి, ఎక్కడ మంచితనం ఉపయోగించాలో అవి అక్కడ మాత్రం ఉపయోగించుకుంటే చాలు. చెడు చేసే వాళ్ళ దగ్గర కూడాను మంచితనంగా ప్రవర్తించడం వలన మనకి నష్టమే తప్ప ఏ ఉపయోగం లేదు. ఈవెంట్ మేనేజర్ల కాలం అనుకూలంగా ఉంటుంది.
ఫుడ్ వ్యాపారాలలో ఉన్న వాళ్ళ కాలం కలిసి వస్తుంది. కౌన్సిలింగు, ఫ్రీలాన్సర్లుగా పనిచేసే వారి కాలం అనుకూలంగా ఉంటుంది. ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయి. సోషల్ సర్కిల్ పెరుగుతుంది. ఈ వారం పరిహారం: అనుకున్న ప్రతి కార్యక్రమంలోనూ విజయం పొందడానికి బహుళ అష్టమి తిథి రోజున కాలభైరవ పూజను జరిపించండి. మెడలో కాలభైరవ రూపుని ధరించండి. ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని జపించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. వాహనం మార్చాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. కొన్ని లైసెన్సులకు సంబంధించి, ఇన్సూరెన్సులకు సంబంధించి రెన్యూవల్స్ ఇన్ టైంలో కాక అవస్థపడే అవకాశం ఉంటుంది. ఉన్న ఆ 10 రూపాయలు కట్టడానికే మనం ఆలోచిస్తున్నాము. 10 రూపాయలకి ఏదో పెనాల్టీ వేసి 15 రూపాయలు కట్టమనంటే మనం ఎక్కడి నుంచి తెచ్చి కడతాము? ఎందుకు ఇలా తరచూ జరుగుతోంది అన్న ఆలోచనలు పెరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.